హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీటీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరిగిన రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే డిఎస్సి వాయిదా కోసం నిరుద్యోగులు చేస్తున్న డిఎస్సి అభ్యర్థులు చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నిన్న రోజున రాత్రి డిఎస్సి హాల్ టికెట్లను మరి వెబ్సైట్లో పెట్టింది. యథావిధిగా డిఎస్సి పరీక్ష నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. మరోవైపు నిరుద్యోగులందరూ కూడా ఏదైతే తమకు హామీ ఇచ్చిందో రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలను నిలదీయడానికి మరి చెలో ఢిల్లీ కార్యక్రమానికి కార్యాచరణ రూపొందించుకుంటున్న పరిస్థితి మనం గమనించవచ్చు. మరోవైపు ఏదైతే ప్రభుత్వ ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు నిన్నటి రోజున సమీక్ష సమావేశం నిర్వహించిండు ముఖ్యమంత్రి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి. వివిధ శాఖల నుంచి మరి ఆదాయ మార్గాలను పెంచాలని చెప్పి మరి పన్నులు పెంచండి, ఆదాయాన్ని మరి తీసుకురండి అని చెప్పి అధికారులకు దిశానిర్దేశం చేసిండు. మరోవైపు మందు మీద రావాల్సిన ఆదాయం తగినంత రావడం లేదని, సేల్స్ ఉన్న ఆదాయం ఎందుకు రావడం లేదో మరి దీని మీద కూడా ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పి, ఎందుకంటే రాబోయే రోజుల్లో మరి ఇక్కడ రుణమాఫీ అయితేంది, వివిధ కార్యక్రమాలు 6 గ్యారంటీల అమలులో భాగంగా మరి నిధుల సేకరణ మీద ప్రభుత్వం దృష్టి సారించినట్టుగా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. మరోవైపు నిన్నటి రోజున బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మరి సీఎంను ఉద్దేశించి తీవ్రంగా ఆరోపణలు చేసిండు. సీఎం బామ్మర్దికి 400 కోట్ల రూపాయల మరి టెండర్ను అప్పనంగా కట్టబెట్టిరు అని చెప్పి, అదేవిధంగా గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనే మరి అవినీతి పెద్ద ఎత్తున చోటు చేసుకున్నదని చెప్పి కూడా ఆయన చెప్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. మరోవైపు గురుకులాల విషయానికి వస్తే మరి గడిచిన 7 నెలలుగా గురుకులాల మీద ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నది. గురుకులంలో అనేక సంఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. విషాహారం తిని మరి గురుకుల విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరోవైపు విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే గురుకుల పాఠశాలకు సంబంధించిన మహిళా ప్రిన్సిపాల్ అందులో మద్యం సేవించడం కూడా తీవ్ర సంచలనం రేకెత్తింది. వీటన్నిటికి కూడా మరి ఇక్కడ ఒకవైపు విద్యాశాఖ మంత్రి లేకపోవడం, మరోవైపు గురుకులాల మీద ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడమే కారణం అని చెప్పి గతంలో గురుకులాలకు మరి అధిపతిగా పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక వార్తా కథనాల విషయానికి వస్తే ముందుగా నమస్తే తెలంగాణ. ప్రశ్నించినందుకు వేధింపులు, గిరిజనుడిపై దౌర్జన్యం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీస్తూ పోస్టులు పెట్టాడని ఎస్ఐ జులుం, తొర్రూరు ఠాణాకు పిలిపించి తీవ్రంగా కొట్టి బెదిరింపులు, ఎమ్మెల్యే పిఏ ప్రోద్బలంతోనే కొట్టారంటున్న బాధితుడు సురేష్. 50 ఏళ్లు కాంగ్రెస్ జెండా మోసిన ఫలితం మీద ఆవేదన, పోలీసుల తీరును తప్పుపట్టిన కేటీఆర్ డీజీపీకి వినతి, విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటున్న హరీష్ రావు, ఎస్ఐ ఎమ్మెల్యే పిఏపై అట్రాసిటీ కేసు పెట్టాలంటున్న ఎల్హెచ్పిఎస్. ఏదైతే మరి ఇక్కడ ప్రభుత్వ పనితీరును ప్రశ్నించినందుకు ఎస్ఐ మరి ఇక్కడ ఏదైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేను నిలదీస్తూ పోస్టులు పెట్టిండు సోషల్ మీడియాలో అని చెప్పి ఎస్ఐ పిలిపించి అతన్ని చితకబాదిన సంఘటన ఇక్కడ చోటు చేసుకున్నది. ఏదైతే గిరిజనునికి సంబంధించిన అంశంలో మరి ఇక్కడ తొర్రూరు ఠాణాకు పిలిపించి మరి అక్కడున్న ఎస్ఐ ఆయన మీద దాడి చేసిండు. ఈరోజు పరిస్థితి ఎట్లున్నదంటే, ఏదన్నా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా మరి ఎమ్మెల్యేలను ఏదైనా సమస్య మీద ప్రశ్నించినా వాళ్ళను గొంతు నొక్కడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప సమస్యకు పరిష్కార మార్గం చూపించడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయడం లేదు. అదేవిధంగా పోలీసులు అత్యుత్సాహం చూపిస్తూ ఉన్నారు. ఏదైతే మరి తమకు పోస్టింగ్ ఇచ్చిన నేతల అడుగులకు మడుగులొత్తడానికి మరి అక్రమ కేసులకు వెనకాడడం లేదు. అదేవిధంగా ఏకంగా మరి గిరిజనుల మీద కూడా చేయి చేసుకుంటున్న పరిస్థితులను మనం ఇక్కడ గమనించవచ్చు. మరోవైపు ఏదైతే ఎమ్మెల్యే పిఏ ఉన్నాడో ఆ పిఏ ఎస్ఐ దృష్టికి తీసుకొచ్చి ఈ రకంగా మరి ఎమ్మెల్యేని నిలదీస్తూ పోస్టులు పెడితే మీరు ఏం చేస్తున్నారని చెప్పడంతో మరి ఆగ్రహించిన ఎస్ఐ తీసుకొచ్చి చితకబాదిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిస్థితి. పోలీస్ స్టేషన్లు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మారుతున్న పరిస్థితి. ఏదైతే ఎమ్మెల్యే అనుచరుల అడుగులకు మడుగులొత్తుతూ మరి ఇక్కడ ప్రజల శాంతి భద్రతలు కానీ ప్రజా సమస్యలను కానీ గాలికొలుతున్న పోలీసులు కేవలం ఏదైతే అధికార పార్టీ నేతల ప్రసన్నం కోసం మాత్రమే పనిచేస్తున్న పరిస్థితి మరి ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న పరిస్థితులను మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక మరోవైపు చూసుకున్నట్టయితే కాంగ్రెస్ నేత బెదిరింపులు, రైతు ఆత్మహత్యా యత్నం, భూమి విషయంలో కాంగ్రెస్ నాయకుడు దౌర్జన్యకాండ, మితిమీరిన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడి అరాచకం, రైతు పొలానికి దారి ఇచ్చేందుకు 20 లక్షల డిమాండు, వేధింపులు తాళలేక పురుగుల మందు తాగిన కిష్టయ్య, గాంధీ దవాఖానకు తరలింపు, రైతు పరిస్థితి విషయం, భూమిని గుంజుకోవాలని చూస్తున్నారంటున్న మరి ఇక్కడ ఏదైతే కిష్టయ్య భార్య కనకవ్వ, ప్రభుత్వం తమదేనంటూ వేధిస్తున్నారని ఆరోపణ అని చెప్పి ఇక్కడ రైతుల మీద తీవ్రమైన మరి ఇక్కడ
ఏదైతే వేధింపులు జరుగుతూ ఉన్నాయి వాళ్ళ భూములను లాక్కోవడానికి కాంగ్రెస్ నేతలు 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు ఏదైతే బడుగు బలహీన వర్గాలు మరి పేద సన్నకారు రైతుల భూముల మీద వాళ్ళు కన్నుబడింది వాటిని లాగేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖమ్మంలో చూసినాం, ఒక రైతు వీడియో తీసుకొని ప్రభాకర్ అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. అక్కడ మరో రైతు ఆత్మహత్య యత్నం చేసిండు. ఈరోజు ఇక్కడ మరో రైతు మరి ఇక్కడ కాంగ్రెస్ నేత దౌర్జన్య కాండను మరి వేధింపుల తాళలేక మరి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అతని పరిస్థితి మరి విషమంగా ఉన్నది. కిష్టయ్య అనే రైతు పరిస్థితి మరి దీనికి సంబంధించి ఇక్కడ ప్రభుత్వం మరి కళ్ళు మూసుకుంటా ఉన్నది. పట్టించుకోవాల్సిన అధికారులు, అధికార పార్టీ మరి నాయకులు అడుగులకు మడుగులొత్తుతూ మరి ఇక్కడ ఏదైతే ప్రజా సమస్యలను, ప్రజా శాంతి భద్రతలను గాలికి వదిలేస్తూ ఉన్నారు పోలీసులు. దాంతో దౌర్జన్యకాండ, దమనకాండ సాగుతూ ఉన్నది. నిన్న చూస్తూ ఉన్నాం, ఉస్మానియాలో విద్యార్థులను మరి ఏ విధంగా హింసిస్తూ మరి పిడిగుద్దులు గుద్దుతూ తీసుకెళ్ళినరో, బూతులు తిడుతూ ఉన్నారో, జర్నలిస్టుల మీద కూడా దాడులకు ఏ విధంగా పాల్పడుతున్నారో మనం గమనిస్తున్న అంశమే. ఈ రకంగా రాష్ట్రంలో మరి ప్రజాపాలన పేరుతోటి పోలీస్ పాలన, పోలీసు రాజ్యం నడుస్తూ ఉంది, దమనకాండ నడుస్తూ ఉన్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక భూమి చెర బాంచన్ దొర భూముల కోసం సర్కారీ దొరల ముంగిట సాగిల హైదరాబాద్ శివార్ ఎమ్మెల్యేలకు తీరని భూదాహం. రైతులను బెదిరించి అడ్డగోలుగా భూముల చెర. దళితులకు చెందిన అసైన్డ్ భూములకు ఎసరు. కేసీఆర్ హయాంలో పారని ప్రజాప్రతినిధి పాచిక. భూములను రెగ్యులరైజ్ చేసేందుకు గత సర్కార్ ససేమిరా. ఇప్పుడు ఆ భూముల కోసమే పార్టీ మార్పు. భూ తర్పణకు పచ్చ జెండా ఊపిన రేవంత్ సర్కార్ అని చెప్పి ఏదైతే మరి కాంగ్రెస్లోకి వలసల పర్వం పోతా ఉన్నదో మరి బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు, మరో 2 ఎమ్మెల్యేలు కూడా మరి వలసబాట పట్టిరు. ఇక్కడ రాజేంద్రనగర్ సంబంధించిన ప్రకాష్ గౌడ్ అయితేంది, అదేవిధంగా అరికపూడి గాంధీ, కుకట్పల్లికి సంబంధించిన అరికపూడి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా ఇద్దరు కూడా ఇక్కడ మరి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. దాని వెనుక ప్రధానంగా ఏమున్నది అంటే వాళ్ళకు ఏదైతే వాళ్ళు భూములు చెరపట్టినో, హైదరాబాద్ ఏరియాలో ప్రభుత్వ భూముల మీద కన్నేసిండ్రో, గత 10 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ పేరిట రెగ్యులరైజ్ చేయడానికి ససేమిరా అన్నది. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి తోటి లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్నారు. వీళ్ళు వయా చంద్రబాబు ద్వారా మొన్నటి రోజున హైదరాబాద్కి వచ్చిన చంద్రబాబు నాయుడును వీళ్ళిద్దరు కూడా వెళ్ళి ప్రత్యేకంగా సమావేశమైనరు. ఈ సందర్భంగా డీల్ కుదుర్చుకొని ఈరోజు వాళ్ళు మరి పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కేవలం మరి భూముల కోసమే వీళ్ళు ఇక్కడ చేస్తూ ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను చేర్చుకోవడానికి త్రిబుల్ బీ సిద్ధాంతాన్ని మరి అమలు చేస్తూ ఉన్నది. త్రిబుల్ బీ అంటే భూములు, బిల్లులు, బ్లాక్మెయిల్. మీకు ఏమైనా భూములు కనుక మీరు ఆక్యుపై చేసుకున్నట్టుంటే వాటిని రెగ్యులరైజ్ చేస్తామని, అదేవిధంగా మీకు సంబంధించిన వాళ్ళు కానీ, మీ బిల్లులు కానీ, మీకు సంబంధించిన వాళ్ళ బిల్లులు కానీ ఒకవేళ ప్రభుత్వంలో ఆగి ఉన్నట్టయితే వాటిని వెంటనే రిలీజ్ చేస్తామని, ఒకవేళ మీరు కనుక మరి పార్టీలో చేరకుంటే మీ బిల్లులన్నిటినీ కూడా అట్టే ఆపేస్తాం, మీకు బిల్లులు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పి, అదేవిధంగా మరి బ్లాక్మెయిల్ కూడా పాల్పడుతూ ఉన్నది. మీరు ఖచ్చితంగా ఏ విధంగా మీరు మీ నియోజకవర్గాన్ని మరి డెవలప్ చేస్తారో, మీకు ఏ విధంగా నిధులు వస్తాయో చూస్తాం, మీకు ₹1 విధిల్చేది లేదు ఖచ్చితంగా అని, అదేవిధంగా చిన్న చిన్న అంశాలు ఏవైతే ఉంటాయో కూడా వాటిని భూతద్దంలో పెట్టి కేసులు నమోదు కూడా వెనకాడడం లేదు. ఈ రకంగా త్రిబుల్ బీ సిద్ధాంతంతో మరి ఇక్కడ భూములు, బిల్లులు, బ్లాక్మెయిల్ అనే సిద్ధాంతంతో మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా మరి కాంగ్రెస్లో చేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఇక్కడ అరికపూడి గాంధీ అయితేంది, ప్రకాష్ గౌడ్ అయితేంది ఏదైతే భూదాహంతో మరి పార్టీలో చేరబోతున్నారు అని చెప్పి ఇక్కడ ప్రధానంగా మరి భూమి చెర బాంఛన్ దొర అని చెప్పి ప్రధానంగా మరి శీర్షికన వార్తను ప్రచురించింది నమస్తే తెలంగాణ దినపత్రిక. ఇక వెంచర్ల రైతు బంధు వాపస్. మేడ్చల్ జిల్లాలో రైతుకు నోటీసులు ఇచ్చేందుకు రంగం సిద్ధం. వెంచర్ వేసిన భూమికి 16 లక్షలు పొందినట్టు నిర్ధారణ. ఆ మొత్తాన్ని రికవర్ చేసే పనిలో రెవెన్యూ యంత్రాంగం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయేతర భూములపై ప్రభుత్వం సర్వే. సాగులో లేని భూములకు 25,000 కోట్లు ఇచ్చినట్టు గుర్తింపు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల నుంచి రికవరీ ఉంటుందా? రైతు బంధు వెనక్కి తీసుకునే చర్యలతో రైతుల్లో ఆందోళన అని చెప్పి ఏదైతే మేడ్చల్ జిల్లాకు సంబంధించిన ఒక రైతుకు మరి ఆయన వెంచర్ వేసిండు, అది ఇంకా వ్యవసాయ భూమిగానే కొనసాగుతున్న నేపథ్యంలో దానికి రైతు బంధు ఇచ్చిండు. 5 ఏళ్ళుగా 16 లక్షల రూపాయల రైతు బంధు ఆయనకు చేరింది. మరి అవన్నింటినీ కూడా మరి తిరిగి ఇచ్చేయాలని చెప్పి ఆయనకు నోటీస్ ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద సర్వే జరుగుతుంది. 25,000 కోట్ల రూపాయలు మరి రైతు బంధు పేరిట మరి రైతులు అంటే ఏదైతే వ్యవసాయేతర భూములకు పొందిండ్రు అవన్నిటిని కూడా మరి రికవరీ చేస్తారా అని చెప్పి ఇప్పుడు రైతుల్లో కూడా ఆందోళన నెలకొన్నదని చెప్పి ప్రధానంగా ప్రచురించింది.
పన్నులు పిండండి, ఆదాయం పెంచండి, పన్ను వసూళ్లపై అధికారులు కఠినంగా వ్యవహరించాలి, మంత్లీ టార్గెట్లు పెట్టుకొని ఇకపై ప్రతి నెలా సమీక్షిస్తామంటున్న సీఎం. ఈ ఏడాది ఆదాయం ఆశాజనకంగా లేదు, జీఎస్టీ రాబడిని పెంచే మార్గాలు వెతకండి, మద్యం అక్రమ సరఫరాకు అడ్డుకట్టపడాలి, ఆదాయ వనరులు పన్ను వసూళ్లపై నజర్, ఏవియేషన్ ఇంధన పన్ను సవరణపై యోచన, మంత్రులు అధికారులతో సమీక్షలో రేవంత్. తగిన ఆదాయం రావడం లేదని అసంతృప్తి అని చెప్పి మరి పన్నులు వినండి, ఆదాయం పెంచండి. మరి ఇక్కడ ఏదైతే రాష్ట్రం అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని నడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే 30,000కు పైగా కోట్ల రూపాయల అప్పు చేసినాం, మరోవైపు మరో 40,000 కోట్ల రూపాయల అప్పు మరి తక్షణం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ నేపథ్యంలో మరి ఇక్కడ రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి, మరి మందు రాబడి ఏదైతే మరి ఎక్సైజ్ ఆదాయాన్ని కూడా మరి ప్రధాన రాబడి అదే కాబట్టి ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచాలి, అదేవిధంగా రిజిస్ట్రేషన్ల మీద కూడా ఆదాయాన్ని పెంచాలని చెప్పి అధికారులతోటి దిశానిర్దేశం చేసిరు జూన్ నెలలో. అదేవిధంగా ఈ ఏడాది అంతా కూడా ఆదాయం ఆశాజనకంగా లేదు కాబట్టి ఖచ్చితంగా ఆదాయం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి ప్రతి శుక్రవారం రోజు దీని మీద సమీక్ష సమావేశం ఉంటుందని, ప్రతి నెల మొదటి వారం మరి రేవంత్ రెడ్డి స్వయంగా నేనే సమీక్ష చేస్తా అని చెప్పి కూడా ప్రకటించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. నల్ల నేలలో ఎర్ర చట్టం, సింగరేణి కార్మికులకు ఎల్లో రెడ్ వార్నింగ్, కొత్త సర్కులర్ తెచ్చిన యాజమాన్యం సంఘాలతో చర్చించకుండానే అమలు, నేరుగా కార్మికుల సెల్ ఫోన్లకు మెసేజ్లు సంజాయిషి ఇచ్చే అవకాశం ఇవ్వని సంస్థ, భూపాలపల్లిలో 34 మంది కార్డుల జారీ, భయాందోళనలో బొగ్గుగని శాఖ కార్మికులు అని చెప్పి ఏదైతే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అచ్చుడితోటే కార్మికుల అణచివేత విధానాలు ప్రారంభమైనవి. సింగరేణి సంస్థలో మరి ఇప్పటి వరకు ఉన్న ప్రజాస్వామ్యయుత విధానాలన్నిటికీ మరి మంగళం పాడుతూ ఉన్నది సంస్థ. ఇప్పుడు కొత్తగా ఎర్ర చట్టాలను తీసుకొచ్చింది. ఏదైతే మరి ఇక్కడ హాకీ, ఫుట్బాల్ లాంటి మరి గేములలో ఏదైతే మరి అక్కడ ఉన్న క్రీడాకారులు మరి నిబంధనలను అతిక్రమిస్తే వాళ్ళకు ఎల్లో కార్డు, రెడ్ కార్డు, ఏ విధంగా వార్నింగ్ చూపించి ఆ తర్వాత వాళ్ళను టీం నుంచి తప్పిస్తారో అదే విధానాన్ని ఇక్కడ సింగరేణిలో కూడా మరి ఇక్కడ ప్రారంభిస్తూ సర్క్యులర్ జారీ చేసింది సింగరేణి యాజమాన్యం. ఏదైనా కార్మికుడు తప్పు చేస్తే మరి ఆయన తప్పు అని అధికారులు భావిస్తే వాళ్ళకు ఎల్లో కార్డును డైరెక్ట్ సెల్ ఫోన్కే మెసేజ్ చేస్తారు. మరి అది కార్మికుడు చూసినా చూడకున్నా మరి 1-2 సార్లు ఎల్లో కార్డు తర్వాత రెడ్ కార్డు కూడా జారీ చేసి అవసరమైతే డిస్మిస్ కూడా చేసే విధానాన్ని ఇక్కడ ప్రవేశపెట్టింది. ఏదైతే మరి గతంలో ఉన్న కార్మిక విధానాలకు, కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కొత్తగా సర్క్యులర్ తీసుకొచ్చింది. దీనికి ఇప్పటికే సింగరేణిలో గుర్తింపు సంఘం, ప్రాతినిధ్య సంఘాలని చెప్పి మరి అధికారికంగా ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నది. మరి ఇప్పటి వరకు ఏదైతే మరి 7 నెలలు దాటింది గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగి, ఇప్పటి వరకు వాళ్ళకు అఫీషియల్గా మరి గుర్తింపు సంఘంగా మరి వాళ్ళకు పత్రం అయితే అందించలేదు. దాంతో కనీసం వాళ్ళతో చర్చించకుండానే ఏదైతే కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న గుర్తింపు సంఘం కానీ, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ ఇక్కడ అత్యధిక చోట్ల ప్రాతినిధ్య సంఘంగా ఉన్నది. మరి దాంతో ఈ 2 సంఘాలతో కూడా చర్చించకుండా కేవలం డైరెక్ట్ సర్క్యులర్ తీసుకొచ్చి ఇక్కడ మరి ఎల్లో కార్డు, రెడ్ కార్డు అని చెప్పి మరి ఇక్కడ వాళ్ళ కార్మికుల వార్నింగ్ ఇచ్చి కార్మికుల అణచివేత విధానాలు, వాళ్ళు ఏదైతే మరి ఇక్కడ వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తారో వాళ్ళని అణచివేసే విధంగా కొత్త సర్క్యులర్లు తీసుకొచ్చింది. దీంతో కార్మికులు భయాందోళనలు చెందుతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఆదానికి అప్పగిస్తే ఒప్పుకోం, ఒక సర్కిల్ ఫీడర్ను ప్రైవేట్కి ఇచ్చినా సహించాం, ఆదానికి ఇచ్చేందుకు దావోస్లో రేవంత్ ఒప్పందం. విద్యుత్ ఉద్యోగులను ఏం చేయాలనుకుంటున్నారు? కరెంటు బిల్లుల వసూళ్లపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి, రక్షణ కల్పిస్తే ఎంతటి వారికైనా నోటీసులు ఇస్తామంటున్నారు. మరి ఇక్కడ విద్యుత్ శాఖ ఉద్యోగులు ఏదైతే పాత బస్తీలో మరి మొండి బకాయిల వసూళ్ల పేరుతోటి ఆదానికి మరి అప్పగించడానికి, విద్యుత్తును ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నదో, ఒక పాత బస్తీకి ఈరోజు ఇచ్చి దాన్ని పల్లెల వరకు విస్తరించే అవకాశం ఉన్నది. పూర్తి స్థాయిలో కరెంటును ప్రైవేటీకరణ చేసే అవకాశం ఉన్నది కాబట్టి ఆదానికి అప్పగిస్తే ఒప్పుకునేది లేదని చెప్పి విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ మింట్ కాంపౌండ్లోని ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ఆఫీస్ ముందు కార్మికులు మరి ధర్నా చేస్తున్న అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇక డిఎస్సి వాయిదాకు ఢిల్లీకి నిరుద్యోగులు అయినా మొండిగానే రాష్ట్ర సర్కార్ వెబ్సైట్లో హాల్ టికెట్లు 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు అని చెప్పి ఏదైతే డిఎస్సి వాయిదా వేయాలని గత 10-12 రోజుల నుంచి మరి ఇక్కడ డిఎస్సి అభ్యర్థులు అదేవిధంగా నిరుద్యోగులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆ ఆందోళన ఏమాత్రం పట్టించుకోవడం లేదు రాష్ట్ర ప్రభుత్వం. మరి 3 నెలలు వాయిదా కావాలని వాళ్ళు కోరుతుంటే మరి వాళ్ళని పట్టించుకోకుండా ఆల్రెడీ హాల్ టికెట్లను కూడా వెబ్సైట్లో పెట్టేసింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు దశల వారీగా మరి ఇక్కడ ఏదైతే
పరీక్షలు నిర్వహించడానికే ప్రభుత్వం మొగ్గు చూపుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. దీనిపై మరి ఇక్కడ ఏదైతే నిరుద్యోగులు చెలో ఢిల్లీకి కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు, మరోవైపు మరి విద్యార్థుల తరపున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు నిన్నటి రోజున మరి కేటీఆర్ తోటి సమావేశమైనరు. నిరుద్యోగుల పోరాటం మీద ఏదైతే ప్రభుత్వం దమనకాండ పోలీసులతో దమనకాండ చేస్తూ ఉన్నదో దాన్ని అడ్డుకోవడంలో బీఆర్ఎస్ మరి ఇక్కడ సఫలీకృతమైందని చెప్పి అక్కడ బీఆర్ఎస్ నాయకులందరినీ కూడా అభినందించిన పరిస్థితి. మరి ఏదైతే నిరుద్యోగుల పోరాటానికి అండగా ఉండాలని చెప్పి వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా రూపొందించుకున్నా కూడా వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి నిన్నటి రోజున బీఆర్ఎస్ మరి నిర్ణయం తీసుకున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే సీఎం బామ్మర్దికి 400 కోట్లు, కాంగ్రెస్ సర్కార్ భారీ కుంభకోణం, 3000 కోట్ల చీకటి టెండర్లు, రేవంత్ తమ్ముడికి భాగస్వామ్యం, మెగా కృష్ణారెడ్డికి 1100 కోట్ల టెండర్, 600 కోట్లతో అయ్యే పనికి 1000 కోట్లు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి బావమరిది సుజన్కు 400 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుండి అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి వచ్చిన 3000 కోట్ల రూపాయల నిధులను చీకటి టెండర్లు కోడి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణం చేసిందని ఆరోపించారని చెప్పి ఏదైతే సీఎం బామ్మర్ది సుజన్కు 400 కోట్ల రూపాయలు మరి ఇక్కడ టెండర్ను అప్పనంగా అప్పచెప్పిండ్రు. అదేవిధంగా మెగా కృష్ణారెడ్డికి 1100 కోట్ల టెండర్ మరి కట్టబెట్టిండ్రు. 600 కోట్లతో అయ్యే పనికి 1000 కోట్ల ఏ విధంగా పెట్టింది. ఇదంతా కూడా కేంద్రానికి సంబంధించి మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అమృత్ పథకం ద్వారా 3000 కోట్లు వస్తే ఆ 3000 కోట్లన్నిటి కూడా ఇక్కడ చీకటి టెండర్లు వేస్తూ ఉన్నారు. పబ్లిక్ డొమైన్లో వివరాలు పెట్టడం లేదు, టెండర్ల వివరాలు పెట్టడం లేదు, ఏ ప్రాతిపదికన కేటాయిస్తున్నారో కూడా మరి పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా ఈ రకంగా దొడ్డిదారిన దోచుకుంటున్నారు అని చెప్పి ఏదైతే కాళేశ్వరం మీద మరి ఆరోపణలు వస్తూ ఉన్నాయో దాని మీద విచారణ జరుగుతున్న నేపథ్యంలో అదే కృష్ణారెడ్డికి మరి ఏ విధంగా మరి 1100 కోట్ల టెండర్ ఇచ్చిండు అని చెప్పి కూడా ఆయన ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఈ విషయాలన్నిటి మీద కూడా ఈడీ విచారణ, సిబిఐ విచారణకు మరి కోరుతామని కూడా ఆయన హెచ్చరిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. గురుకులాలపై కుట్ర, అస్తవ్యస్తంగా గురుకులాల నిర్వహణ, కల్తీ ఆహారంతో విద్యార్థుల ఆసుపత్రుల పాలు. గత 7 నెలల్లో 232 మందికి అస్వస్థత, కల్తీ ఆహారం కారణంగా ఒక విద్యార్థి మృతి, గురుకుల హాస్టల్లో విద్యార్థుల ఆత్మహత్యలు, ఇప్పటికీ ముందుకు కదిలిన దర్యాప్తు, బాలెంల గురుకుల ప్రిన్సిపల్ గదిలో బీర్ బాటిళ్లు, నడిరాత్రి కలెక్టరేట్కు 100 మంది విద్యార్థులు, రామాయంపేట గురుకులంలో విద్యార్థులను కొరికిన ఎలుకలు, రివ్యూ చేసిన పాపాన పోని సీఎం రేవంత్, గురుకులాలను పట్టించుకొని సంక్షేమ శాఖల మంత్రులు అని చెప్పి ఏదైతే మరి దేవుడా ఎక్కడి నుండి ఎక్కడికి దిగజారిపోయినావు మన సంక్షేమ గురుకులాలు. కాంగీయుల పాలనలో ఈ మాటల్లో ఉన్నది ఎవరో కాదు, సాంఘిక సంక్షేమ గురుకులాలను హిమాలయంతో ఎత్తుకు తీసుకెళ్లిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకనాడు తన ఆధ్వర్యంలో అత్యద్భుతమైన పనితీరును కనబరిచిన గురుకులాలు నేడు నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్గా మారడం పట్ల ఆయన తీవ్ర ఆవేదనకు గురై ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పి దేవుడా ఎక్కడి నుండి ఎక్కడికి దిగజారిపోయినాయి మన సంక్షేమ గురుకులాలు కాంగేయుల పాలనలో అని చెప్పి మరి ఇక్కడ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఆవేదనను వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేసిరు, గురుకులాల ద్వారా ఇక్కడ ఏదైతే కుటుంబ బంధాలు దెబ్బతింటా ఉన్నాయి, ఇక్కడ రెసిడెన్షియల్ విధానాన్ని రద్దు చేయాలి అని చెప్పి ఏదైతే సెమీ రెసిడెన్షియల్ విధానమే ఉండాలి, మరి పాఠశాల విద్యార్థులందరూ తల్లిదండ్రులతోటే ఉండాలని చెప్పి మరి ఆయన మనసులో మాటను బయటపెట్టిండు. దాంతో గురుకులాలను మరి కావాలనే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడా అని చెప్పి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. గురుకులాలు నిర్వహణ సర్కారుకు భారంగా మారడంతో క్రమంగా గురుకులాలను మరి ఏదైతే వాటిని తగ్గియడానికో వాటిని ఏదైతే రెసిడెన్షియల్ విధానాన్ని తొలగించడానికో మరి క్రమక్రమంగా కుట్ర జరుగుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇప్పటికి 7 నెలల్లో 232 మంది కల్తీ ఆహారం తిని ఇక్కడ అస్వస్థకు గురైనరు. ఒక 2 మరి ఏదైతే విద్యార్థినులు అనుమానాస్పదంగా కూడా మృతి చెందిండ్రు. మరి ఇంకొక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఈ రకంగా గురుకులాలు మరి ఒకప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆకాశం అంతా ఎత్తులో ఉండే హిమాలయ అంత ఎత్తులో మరి మంచి ఒక వెలిగిన గురుకులాల పరిస్థితి ఈరోజు దీనావస్థలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాయని చెప్పి ప్రధానంగా ప్రచురించింది తెలంగాణ దినపత్రిక. ఆత్మహత్య చేసుకుంటే అనుమతి ఇవ్వండి, ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి గ్రూప్ 1 అభ్యర్థిని బహిరంగ లేఖ రాసింది. గత 8 ఏళ్లుగా ప్రభుత్వ కొలువుల కోసం ఎదురు చూస్తున్న తాను 3 సార్లు పరీక్ష రాసిన విషయాన్ని లేఖలో పేర్కొంది. 2 సార్లు బోర్డు తప్పుల వల్ల పరీక్ష రద్దు అయితే ఈసారి జరిగిన పరీక్షలో పోటీ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో 1:100 నిష్పత్తి ప్రకారం
పరీక్షలు జరపాల్సిందిగా కోరుకుంటున్నామని లేఖలో తెలిపిందని చెప్పి ఏదైతే నిరుద్యోగులు మరి తీవ్ర ఒత్తిడికి లోనవుతూ ఉన్నారు. ఇప్పటికే డిఎస్సిని వాయిదా వేయాలని చెప్పి ఒకవైపు నిరుద్యోగులు ఆందోళన చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గ్రూప్ 1 1:100 విలువాలని, గ్రూప్ 2 గ్రూప్ 3లో ఉద్యోగాలు పెంపు చేయాలని చెప్పి ఏ న్యాయమైన కోరికలు కోరినా కూడా ప్రభుత్వం కన్సిడర్ చేసే మరి అంశాన్ని పరిశీలించడం లేదు సరికదా. ఏదైతే వాళ్ళ నిరసనలను అణచివేయడానికే ప్రయత్నం చేస్తూ ఉన్నది. పోలీసుల దమనకాండతోటి మరి విద్యార్థులను రోడ్ల మీద కనబడితే అరెస్టులు చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళు చెలో ఢిల్లీకి పిలుపునిచ్చిండ్రు. మరో విద్యార్థిని ఏకంగా ఆత్మహత్య చేసుకుంటా అనుమతి ఇవ్వండి అని చెప్పి ఏకంగా ముఖ్యమంత్రికి లేఖ రాయడం ఇక్కడ కలకలం సృష్టిస్తున్న అంశాన్ని మనం గమనించవచ్చు. ఇక డీకే అరుణకు కాంగ్రెస్ వాళ్ళు ఓటేశారు. ఎంపీ చామల కిరణ్ సంచలన వ్యాఖ్యలు. గాంధీభవన్లో కురియన్ కమిటీ భేటీ, మెదక్ మహబూబ్ నగర్ల పైన ఆరా, కీలక సమాచారాన్ని సేకరించిన కమిటీ అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ కనీసం 12 స్థానాలు వస్తాయని చెప్పి మరి ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఎంపీ స్థానాలు 8 రావడం మింగుడు పడడం లేదు. 8 స్థానాలున్న అసెంబ్లీలో 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న బీజేపీకి 8 ఎంపీలు ఏ విధంగా వచ్చినాయి. అదేవిధంగా మరి ఇక్కడ 64 ఎమ్మెల్యేలతోటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా అదే సంఖ్య 8 ఏ విధంగా వచ్చినాయి? దీనికి కారకులు ఎవరు? మరి ముఖ్యమంత్రి ఏ కారకులా, లేదంటే టికెట్లు మరి సరైన అభ్యర్థులకు కేటాయించకపోవడం కారణమా, లేదంటే ఇన్ఛార్జీలు సక్రమంగా పనిచేయలేదా అని చెప్పి ఏదైతే కాంగ్రెస్ అధినాయకత్వం కురియన్ కమిటీని వేసిందో ఆ కురియన్ కమిటీకి నిన్న ఎంపీ చామల కిరణ్ డీకే అరుణకు సంబంధించి మరి మహబూబ్ నగర్లో కాంగ్రెస్ వాళ్ళు కూడా డీకే అరుణకే పనిచేసిరు అని చెప్పి కాంగ్రెస్ నేతల మీద ఫిర్యాదు చేసిన అంశానికి సంబంధించి ప్రధానంగా వార్తను ప్రకటించింది. ప్రజలపై దాడులు చేయడమే ప్రజాపాలన, నిరుద్యోగులను దగా చేస్తున్న రేవంత్ రెడ్డి, పోలీసుల దాడిలో గాయపడ్డ వారికి కేటీఆర్ పరామర్శ, బీఆర్ఎస్వి పోరాట పటిమ అద్భుతమని ప్రశంస, అగ్రనాయకత్వం అండగా ఉంటుందని భరోసా అని చెప్పి ఏదైతే మొన్నటి రోజున మరి ఇక్కడ ఓయూలో బీఆర్ఎస్వి నాయకుల మీద దాడులు చేసిర్రు. ఇక్కడ పోలీసుల దమనకాండ మరి పిడిగుద్దులు గుద్దిన అంశాన్ని కూడా మనం గమనించవచ్చు. మెడలో ఏదైతే మరి బీఆర్ఎస్వి కండువా ఉన్నదో ఆ కండువా ఉన్న వాళ్ళను ఏరి కోరి తీసుకొచ్చి మరి వాళ్ళను బూతులు తిడుతూ మరి వాళ్ళ మీద దాడులకు పాల్పడ్డారు. అవంతా కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి సంబంధించి నిన్నటి రోజున మరి ప్రజలపై దాడులు చేయడమే ప్రజాపాలన అని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. కేటీఆర్ నిన్నటి రోజున పోలీసుల దాడిలో గాయపడ్డ వారిని పరామర్శించి వాళ్ళ పోరాట పటిమను మరి అద్భుతం అని చెప్పి ప్రశంసించిన అంశాన్ని కూడా మనం గమనించవచ్చు. సర్వనాశనం అయిపోతారు. రేవంత్కు జోగినీల శాపనార్థాలు. రేవంత్ సర్కార్పై జోగినీలు శాపనార్థాలు పెట్టారు. బుధవారం బాల్కంపేట బోనాల జాతర నిర్వహించారు. అయితే ఏర్పాటు సరిగా లేవని జోగినీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమ్మవారి వద్ద బ్యాండ్ ఏర్పాటు చేయలేదని, బాజాలు లేవని మండిపడ్డారు. రథోత్సవం కూడా నిర్వహించలేదన్నారు. పై మెరుపుల కోసమే ఏర్పాట్లు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పి ఏదైతే బాల్కంపేట ఎల్లమ్మ బోనాల సందర్భంగా మరి అక్కడ జోగినీలకు మరి ప్రత్యేకత ఉంటుంది. జోగినీలకు వాళ్ళు తమ దైవంగా, కులదైవంగా భావించి మరి దానిలో అట్టహాసంగా మరి జాతర జరుపుకునే నేపథ్యంలో వాళ్ళకు సరైన ఏర్పాట్లు చేయలేదు. అదేవిధంగా వాళ్ళను ఏదైతే మరి వాళ్ళ కళ్యాణం సమయంలో కూడా వాళ్ళని అనుమతించకుండా నానా రకాలుగా తిప్పడం కూడా ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. దీంతో వాళ్ళు రేవంత్ సర్కారు మీద శాపనార్థాలు పెడుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే నిరుద్యోగులకు సర్కారీ పరీక్ష, డిఎస్సి గ్రూప్ 2 పరీక్షల తేదీలపై నిరుద్యోగులు విద్యార్థుల్లో ఆందోళన. వచ్చే వారం నుంచే ఉపాధ్యాయ నియామక పరీక్షలు, అవి ముగుస్తున్న సమయంలోనే గ్రూప్ 2 పరీక్షలు. చాలామంది నిరుద్యోగులు రెండింటికి పోటీ పడుతున్న వారే. పైగా దరఖాస్తుల ప్రక్రియ ముగిశాక నెల రోజుల్లోపే డిఎస్సి పరీక్ష ప్రిపరేషన్కు సమయం లేదంటే అభ్యర్థుల ఆందోళన. కనీసం 2-3 నెలల సమయం ఇవ్వాలనే డిమాండ్లు. డిఎస్సి వాయిదా వేయాలంటూ విద్యార్థి సంఘాల ఆందోళనలు. వెబ్సైట్లో డిఎస్సి హాల్ టికెట్లు కొంత సమయం ఇస్తే బాగుండేదని మరి సన్నాయిలు నొక్కుతున్న ప్రొఫెసర్ కోదండరాం. ఏదైతే ఇక్కడ డిఎస్సి గ్రూప్ 2 పరీక్షల తేదీల మార్పు కోసం నిరుద్యోగులు ఏదైతే పోరాటం చేస్తూ ఉన్నారో ఆ పోరాటాలను అణచివేస్తూ ఉన్నది. మరి వాళ్ళ ఆశలను, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సిన ప్రభుత్వం ఖచ్చితంగా మరి మేము తగ్గేదేలే అని చెప్పి ఆల్రెడీ మరి ఇక్కడ డిఎస్సి ఎగ్జామ్ తేదీలను ప్రకటించింది. అది వచ్చే వారం నుంచే ఉపాధ్యాయ నియామక పరీక్ష జరుగుతాయి. అవి ముగుస్తున్న సమయంలోనే గ్రూప్ 2 పరీక్షలు కూడా జరుగుతూ ఉంటాయి. మరి ఏదైతే డిఎస్సి మరి ఇక్కడ నోటిఫికేషన్ వచ్చిందో నెల రోజుల్లోపే ఎగ్జామ్ నిర్వహించడాన్ని మరి ఇక్కడ మేధావులు, అదేవిధంగా మేధావి సంఘాలు, ప్రజా సంఘాలన్నీ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. నిరుద్యోగుల ఆందోళనకు వాళ్ళందరూ కూడా మద్దతు ఇస్తూ ఉన్నారు. మరి నిన్నటి రోజున ఏదైతే పెదవి విప్పిండ కోదండరాం కొంత సమయం ఇస్తే బాగుండేది అని చెప్పి ఇక్కడ సన్నాయి నొక్కుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ
ప్రధానంగా గమనించవచ్చు. ఇక మాకు ఆ గౌరవం ఏది? ప్రోటోకాల్పై మండలి చైర్మన్ అసెంబ్లీ స్పీకర్ ఆవేదన. అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై అధికారులతో భేటీలో వ్యాఖ్యలు. జిల్లాల్లో ప్రోటోకాల్ పాటించట్లేదు, అభివృద్ధి కార్యక్రమాలకు ఆహ్వానాలు లేవు, ఎయిర్పోర్ట్లో వీఐపీ లాంజ్లోకి రానివ్వడం లేదని చెప్పి ఏదైతే ప్రోటోకాల్ కోసం పాపం కాంగ్రెస్కు సంబంధించిన ఇక్కడ స్పీకరు అదేవిధంగా మండలి చైర్మన్లు ఇక్కడ అధికారులతోటి మరి మాకు ఆ గౌరవం దక్కుతలేదు, జిల్లాల్లో ప్రోటోకాల్ పాటిస్తలేరు, మరి మేము ఏదైతే జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు ఆర్డీఓ స్థాయి అధికారి ఎంఆర్ఓ స్థాయి అధికారి మాకు వచ్చి మరి రిసీవ్ చేసుకోవాలి, అది జరగడం లేదు, మరి ఏదైతే ఇక్కడ అధికారికంగా మరి ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయో దానికి కూడా మాకు ఆహ్వానాలు ఉండడం లేదు, మరి మేము ఎయిర్పోర్ట్లోకి పోతే కూడా వీఐపీ లాంచ్లో మాకు ఎంట్రన్స్ ఉండట్లేదని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొన్నటి రోజున బల్కంపేట ఎల్లమ్మ మరి కళ్యాణం రోజు కూడా బీసీ మంత్రి అక్కడ బైఠాయించిన మన అంశాన్ని కూడా మనం గమనించడం. ప్రోటోకాల్ వివాదంతో ఏదైతే తాను బీసీ మంత్రిగా ఉన్నానో తనకు ప్రోటోకాల్ అధికారులు పాటించలేదని చెప్పి తాను వెళ్తున్న లైన్లో మరి సామాన్య భక్తులందరినీ కూడా అందులో అలో చేసి తనను అవమానపరిచారని చెప్పి తన పదవికి గౌరవం ఇవ్వడం లేదని చెప్పి కూడా ఆయన మరి ఎల్లమ్మ గుడి ముందర బైఠాయించిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. మరి ఇక్కడ స్పీకరు దళితుడైనందుకే ఆయనకు ఇక్కడ గౌరవం దక్కడం లేదా అనేది కూడా ఇక్కడ మరి వ్యాఖ్యలు తెరపైకి వస్తున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. కత్తి చూసిన ఉన్మాదం, వేటకొడవలతో నరికి దంపతుల దారుణ హత్య, మనస్పర్ధలతో వేరుపడిన ప్రేమ జంట. అప్పటి నుంచి యువతి కుటుంబంపై కక్ష పెంచుకున్న యువకుడు ఆమె తల్లిదండ్రులను హతమార్చిన వైనం, యువతికి ఆమె సోదరుడికి తీవ్ర గాయాలు, పోలీసుల అదుపులో నిందితుడు అని చెప్పి ఏదైతే ప్రేమ ఉన్మాది మరి తన ప్రేయసితోటి గొడవపడి దూరంగా ఉంటున్నాడో మరి ఆమె మీద కక్ష పెంచుకొని వాళ్ళ తల్లిదండ్రుల మీద వేటకొడవలతోటి దాడి చేస్తే వాళ్ళిద్దరు కూడా అక్కడికక్కడికే మృతి చెందిన పరిస్థితి. మరోవైపు ఆ అమ్మాయి సోదరుని కూడా తీవ్ర గాయాలైనాయి. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు అదుపులో ఉన్నాడు. మరి ప్రేమ ఉన్మాది మరి ఈ రకంగా విరుచుకపడ్డా ఉన్నాడంటే మరి ఇక్కడ ఏదైతే సినిమాల ప్రభావం అదేవిధంగా షార్ట్ ఫిల్మ్ల ప్రభావమే మరి ఈ ఉన్మాదానికి కారణమవుతున్నది. అదేవిధంగా విచ్చలవిడిగా గంజాయి డ్రగ్స్ లాంటివి కూడా విచ్చలవిడిగా ఉండడంతో మరి ఇక్కడ మత్తు మైకంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్న అంశాన్ని కూడా మనం ప్రధానంగా గమనించవచ్చు. ఆదాయం పెంచాల్సిందే, ఖజానా నింపేందుకు సంస్కరణలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అని చెప్పి అధికారులతోటి ఆదాయం పెంచే మార్గాలను మరి ఇక్కడ చూడండి అని చెప్పి అధికారులను ఆదేశించిన పరిస్థితి. ఎవరి సన్యాసో వాళ్ళే చెప్పాలి. రాహుల్ రేవంత్లను ఉద్దేశించి మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్య, అధికారం కోసం విద్యార్థులను వాడుకున్నదే కాంగ్రెస్, దాడులు చేస్తున్న పోలీసుల పేర్లు డైరీలో రాస్తున్న నిరుద్యోగులకు రాజకీయాలు అంటగడుతున్నారని విమర్శ అని చెప్పి మరి ఏదైతే మొన్నటి రోజున మహబూబ్ నగర్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సన్నాసులే ఇక్కడ డిఎస్సిని వాయిదా వేయాలంటున్నారు, అదేవిధంగా చదువు రాని వాళ్ళే రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారని చెప్పి తీవ్రమైన వ్యాఖ్యలు చేసిండో దాని మీద ఎవరు సన్నాసులో వాళ్ళే చెప్పాలని చెప్పి రాహుల్ గాంధీని అదేవిధంగా రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఇక్కడ కేటీఆర్ వ్యాఖ్యలు చేసిండు. గత ప్రభుత్వ హయాంలో ఇదే రేవంత్ రెడ్డి 1:100 కావాలని చెప్పి డిమాండ్ చేసిండు. గ్రూప్ 2 గ్రూప్ 3లో పోస్టులు పెంచాలని డిమాండ్ చేసిండు. అదేవిధంగా మెగా డిఎస్సి ఇస్తా అని చెప్పి మరి నిరుద్యోగులను రెచ్చగొట్టిండు, ఆశలు పెంచిండు. మరి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుక మడతపెట్టి తీరా విద్యార్థులకు రాజకీయాలు అంటగట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి ఎవరు సన్నాసో వాళ్ళో తెలుసుకోవాలని చెప్పి తీవ్రంగా ఆరోపణలు చేసిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. బీఆర్ఎస్ బీజేపీ కుమ్మకు, అందుకే సీట్లు తగ్గాయి, చేరికలు కూడా కలిసి రాలేదు, ఇతర పార్టీల నేతలను అభ్యర్థులుగా దింపడం ఫలించలేదు. కురియన్ కమిటీకి వెల్లడించిన కాంగ్రెస్ ఎంపీలు ఓడిపోయిన అభ్యర్థులు. బీజేపీపై బీఆర్ఎస్ కోపం ఉండాలి కదా అని ప్రశ్నించిన కురియన్, అసెంబ్లీ ఎన్నికల తర్వాత సమీకరణలు మారాయని చెప్పిన పార్టీ నేతలు నేడు కూడా కొనసాగనున్న పోస్ట్ మార్టం. ఏదైతే మరి ఇక్కడ కాంగ్రెస్ 8 స్థానాలు మించి రాకపోవడానికి మరి కాంగ్రెస్ కమిటీ వేసిందో కురియన్ కమిటీ, దానికి సంబంధించి బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కైనాయి అని చెప్పి అందుకే మనకు సీటు రాలేదని మరి వాళ్ళు సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇతర పార్టీల నేతలను కూడా అభ్యర్థులుగా దింపడం కలిసి రాలేదు అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో మరి ఈరోజు కూడా ఇతర పార్టీల నేతలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటా ఉన్నారు. ఇది రేపటి ప్రభుత్వానికి ప్రమాదకరంగా మారదా అనే అంశాన్ని మరి కాంగ్రెస్ మాత్రం గ్రహించడం లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ రకంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను ఎవరినైతే చేర్చుకున్నదో ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఓన్లీ హైదరాబాద్లో మినహా బయట హైదరాబాదేతర ఎమ్మెల్యేలు అందరూ కూడా ఓటమి పాలైన అంశాన్ని మరి ఇక్కడ ఇప్పటికి కూడా గుణపాఠంగా తెచ్చుకోలేదు కాంగ్రెస్ పార్టీ. తిరిగి బీఆర్ఎస్ అవలంబించిన విధానాలనే తాను అవలంబిస్తూ ఉన్నది. రాబోయే రోజులలో ఏదైతే ఇప్పుడు
మరి వీళ్ళే పేర్కొంటున్నట్టు పోస్ట్ మార్టంలో చెప్తున్నట్టుగా ఇతర పార్టీల నేతలను అభ్యర్థులుగా దించడంతో ఓటమి పాలైనమని ఏదైతే చెప్తా ఉన్నారో రేపు రాబోయే రోజులలో మరి ఇక్కడ ఏదైతే వలసలను ప్రోత్సహించి చేర్చుకుంటున్నారో వాళ్ళే తిరిగి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తే ఇదే మరి ఫలితాలు పునరావృతమయ్యే అవకాశం లేదా అనేది కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు గ్రహించడం లేదనే అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గ్రహించవచ్చు. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే మరో సిక్సర్, కాంగ్రెస్లోకి మరో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జీహెచ్ఎంసీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని వారే నేడు కాంగ్రెస్లోకి ప్రకాష్ గౌడ్, రేపు అరికెపూడి గాంధీ, హైదరాబాద్కు చెందిన బీఆర్ఎస్ కీలక ఎమ్మెల్సీ సైతం ఇప్పటికే అస్సాం పార్టీలోకి 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టార్గెట్ 26 ఆపై సిఎల్పీలో బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే, అసెంబ్లీ మొదలైన నాటికి పూర్తయ్యేలా రేవంత్ కసరత్తు అని చెప్పి కాంగ్రెస్లోకి మరో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాబోతా ఉన్నారని చెప్పి మరి ఏదైతే ఇక్కడ తాబేదార్ పత్రిక ఒక్కరు చేరితే 10 మంది లైన్లు కడతారని చెప్పి చెప్తూనే ఉంటుంది. మరోవైపు ఏదైతే భూముల కోసమో బిల్లుల కోసమో మరి ఇక్కడ బీఆర్ఎస్ నుంచి లైన్లు కడతా ఉన్నారు. మొన్నటి రోజున చంద్రబాబు నాయుడు ఏదైతే హైదరాబాద్కి వచ్చిండో అక్కడికి ఈ ప్రకాష్ గౌడ్ అదేవిధంగా అరికెపూడి గాంధీ వాళ్ళిద్దరు కూడా చంద్రబాబు నాయుడుకు గతంలో శిష్యులుగా ఉన్న వాళ్ళిద్దరు వెళ్ళి మరి గురువును కలిసిండ్రు. ఆ గురువు తన శిష్యుడు రేవంత్ రెడ్డికి మరి వీళ్ళను సూచించడంతో మరి వీళ్ళు లాంఛనంగా నేడు రేపు వాళ్ళిద్దరు కూడా జైన్ కాబోతా ఉన్నారు. ఇక మరోవైపు 26 మందిని టార్గెట్ పెట్టుకొని బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 6 లైన్ కట్టిందని చెప్పి ఇక్కడ మరి ఆంధ్రజ్యోతి కథనాన్ని ఇక్కడ వండి వార్చింది. 24 నుంచి బడ్జెట్ సమావేశాలు, అసెంబ్లీ స్పీకర్ అధ్యక్షతన భేటీలో నిర్ణయం. వారం రోజుల పాటు కొనసాగే అవకాశం. ఈ నెల 25 లేదా 26న పూర్తిస్థాయి బడ్జెట్, 31 లోపు ద్రవ్య బిల్లు ఆమోదం అని చెప్పి 24 నుంచి బడ్జెట్ సమావేశాలు నిర్వహించడానికి మన అసెంబ్లీ స్పీకర్ అధ్యక్షతన భేటీలో నిర్ణయం తీసుకున్నారు. 24 నుంచి బడ్జెట్ సమావేశాలు వారం రోజుల పాటు నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్న అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే రాష్ట్రంలో సమీకృత గురుకులాలు ఒక్కోటి 20 ఎకరాల నిర్మాణం, తొలుత 46 చోట్ల అని చెప్పి మరి గురుకులాలన్నింటినీ ఒకటే చోట ఏదైతే మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనే వివిధ రకాలు ఒక్కో నియోజకవర్గంలో మరి వివిధ రకాల గురుకులాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒకే గొడుగు కిందికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మరోవైపు గురుకులాల నిర్వహణ మాత్రం అస్తవ్యస్తంగా ఉన్న అంశం మీద ప్రధానంగా దృష్టి సారించడం లేదు. మరి ఇది ప్రకటనలు ఒక రకంగా ఉంటున్నాయి, మరి ఆచరణ మరో రకంగా ఉంటున్నదనే విషయాన్ని మనం గమనించాలని నిన్నటి రోజుని రాబడి కోసం పెట్టుకున్న మరి ప్రత్యేక సమావేశానికి సంబంధించి ప్రధానంగా ప్రచురించింది. ఇక ఇద్దరు వద్దు, అమెరికాలో బైడెన్ ట్రంప్లపై వ్యతిరేకత, తొలిసారిగా అధ్యక్ష అభ్యర్థులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న అగ్రరాజ్యం. బైడెన్ అయితే గెలుపు కష్టమేనన్న నిధుల సేకరణకర్త క్లూనీ అని చెప్పి ఇక్కడ అగ్రరాజ్యం నుంచి మరి రిపబ్లికన్ పార్టీ తరఫున అదేవిధంగా డెమోక్రాట్ల తరఫున ఇద్దరు అభ్యర్థులు ఎవరైతే జో బైడెన్ అదేవిధంగా ట్రంప్ ఉన్నారో మరి ట్రంప్ మాజీ అధ్యక్షుడు, జో బైడెన్ ప్రస్తుత అధ్యక్షుడు, ఈ ఇద్దరు మళ్ళీ పోటీ పడబోతూ ఉన్నారు. మరి ఈ ఇద్దరు అధ్యక్షుల మీద కూడా మరి ఇక్కడ ఇద్దరు అభ్యర్థుల మీద కూడా అమెరికన్లు మరి వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. ట్రంప్ మీద కంటే బైడెన్ మీద కాస్త ఎక్కువ వ్యతిరేకత ఉన్నది, అయినప్పటికీ ట్రంప్ను కూడా మరి వ్యతిరేకిస్తూ ఉన్నారు అని చెప్పి మరి తొలిసారిగా ఇద్దరు అభ్యర్థులు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు అగ్రరాజ్యంలో అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఇద్దరి వీణ కూడా మరి అక్కడ అగ్రరాజ్యానికి సంబంధించిన పౌరులు మరి పెదవ విరుపుతోటే ఉన్నారు, ఎవరి పట్ల కూడా ఆసక్తి చూపించడం లేదు. ఏదైతే మొదటి సమావేశంలోనే బైడెన్ మరి తడబడడాన్ని బట్టి కూడా బైడెన్ మీద మరి ఇక్కడ తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. మరోవైపు మరి బైడెన్ అభ్యర్థిత్వాన్ని మార్చే యోచనలో కూడా మరి డెమోక్రాట్లు ఉన్నట్టుగా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. అక్రమాల్లో గనులు, గ్రానైట్, బిల్డింగ్ స్టోన్, రోడ్ మెటల్ అనధికార తవ్వకాలు, రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా సీనరేజ్ ఎగవేత, 154 మంది లీజుదారులకు డిమాండ్ నోటీసులు, పెనాల్టీతో కలిపి 3,285 కోట్లు చెల్లించాలని ఆదేశం. రాష్ట్రంలోని గనుల తవ్వకాల్లో భారీ అక్రమాలు జరిగాయి. ఆదాయం రూపంలో ప్రభుత్వానికి 1,000 కోట్ల నష్టం వాటిల్లినట్లు గనుల శాఖ గుర్తించింది. అక్రమాలకు పాల్పడ్డ 272 మంది లీజుదారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అనుమతులకు భిన్నంగా లీజుదారులు ఇష్టారాజ్యంగా ఖనిజాన్ని తవ్వినట్టు అధికారులు గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన ఈటీఎస్ ఎలక్ట్రానిక్ టోటల్ స్టేషన్ సర్వేలో అక్రమ తవ్వకాలు వెలుగుచూశాయి. ఈ సర్వే తవ్విన ఖనిజ పరిణామాన్ని ఖచ్చితంగా లెక్కిస్తుంది. గనుల్లో జరిగిన అక్రమాలు తీసుకుంటున్న చర్యలపై ఆ శాఖ ఉన్నతాధికారులు తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక అందించినట్లు సమాచారం అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ గ్రానైటు, బిల్డింగ్ స్టోను, రోడ్ మెటల్ అంటే కంకర లాంటి
మరి ఏదైతే తవ్వకాలు చేసిర్రో క్వారీల నుంచి ఆ క్వారీలలో సీనరేజ్ ఎగవేత వేసిర్రు 154 మందికి మరి డిమాండ్ నోటీసులు జారీ చేసిర్రు 32,285 కోట్ల రూపాయలు పెనాల్టీ చెల్లించాలని చెప్పి ఆదేశాలు కూడా జారీ చేసిరని చెప్పి మరి ఇక్కడ అక్రమ తవ్వకాలు ఏ విధంగా అయితే జరిగినాయో ఆ లీజుదారులందరికీ కూడా మరి రికవరీ పెట్టాలని ఆలోచిస్తున్నట్టుగా అంటే ఆదాయ మార్గాలను మరి వెతుకుతూ ఉన్నది. అందులో భాగంగా రైతు బంధు కూడా ఎవరెవరికి మరి అక్రమంగా చేరిందో దాన్ని కూడా రికవరీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇంటికో డ్రమ్ము నీటి కొరతకు నిదర్శనం. ఇక్కడ ప్రతి ఇంటి ముందు కనిపిస్తున్న డ్రమ్ములు ఇప్పటికీ తీరని నీటి తిప్పులకు నిదర్శనం. వర్షాకాలం ప్రారంభమై నిలదాడుతున్న కామారెడ్డి పట్టణంలో భారీ వర్షాలు జాడలేదు. దీంతో వేసవిలో పట్టిపోయిన ఇళ్లలోని బోర్లు ఇప్పటికీ అలానే ఉన్నాయి. భూగర్భ జలాలు పెరగకపోవడంతో రోజు రోజుకి సమస్య తీవ్రమవుతుంది. కుళాయిలు ఉన్న భగీరథ జలాలు ఎప్పుడొస్తాయో ప్రశ్నార్థకంగా మారింది. దీంతో ప్రజలు ఇలా ఇళ్ల ముందు డ్రమ్ములు పెట్టి ట్యాంకర్ కోసం నిరీక్షించాల్సి వస్తుంది. నివాసానికి 2 డ్రమ్ముల చొప్పున పురపాలక శాఖ నీటిని సరఫరా చేస్తుంది. వారం రోజుల్లో వర్షాలు సమృద్ధిగా కురవకుంటే నీటి ఎద్దడి మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నదని చెప్పి కామారెడ్డి పట్టణంలో మరి ఇక్కడ నీటి కోసం తాగునీటి కోసం అదేవిధంగా నిత్యావసరాల కోసం ప్రజల దుస్థితికి సంబంధించిన ఫోటోను మరి ఇక్కడ కాంగ్రెస్ అనుబంధ పత్రిక కాంగ్రెస్ తాబేదారు పత్రిక ఈనాడే మరి ప్రత్యక్షంగా ప్రచురించింది. ఇంటింటికి నల్లాలున్న మిషన్ భగీరథ నీళ్ళిచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ ప్రభుత్వం మరి ఏదైతే నిర్వహణ లోపం మూలంగా ఈ రకంగా మరి ప్రజలు తాగునీటికి ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారనే అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. మరొకవైపు వర్షాకాలం వచ్చినా కూడా తాగునీటికి ఇంత ఇబ్బందులు పడుతూ ఉన్నారంటే మరి ఈ పాలన ఏ విధంగా ఉన్నది, ప్రజారంజక పాలన ఇది ప్రజా కంటక పాలన అన్నది ప్రజలే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. నిన్నటి రోజున మరి మంతని బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ అదేవిధంగా మరి మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ నిన్న హైదరాబాద్లో ప్రెస్ మీట్ నిర్వహించిండ్రు. మంతనిలో మరి ఇక్కడ మంత్రి అరాచకాలు అని చెప్పి ఏదైతే పోలీసులను అడ్డం పెట్టుకొని మంత్రి అరాచకాలకు పాల్పడుతూ ఉన్నారు. ఆయన తమ్ముడు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నాడు. అదేవిధంగా పోలీసులు మరి ఇక్కడ అక్రమ కేసులతోటి వేధిస్తూ ఉన్నారని చెప్పి నిన్న రోజున ఆయన హైదరాబాద్లోని మరి తెలంగాణ భవన్లో నిన్న ప్రెస్ మీట్ నిర్వహించి దానికి సంబంధించిన ఆధారాలతో సహా చూపించిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మంత్రిలో మంత్రి అరాచకాలు. నియోజకవర్గంలో పోలీసులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పుట్టమధు ధ్వజం. మంత్రి నియోజకవర్గ ఎమ్మెల్యే పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అక్రమాలు అరాచకాలు పెరిగిపోతున్నాయని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు ఆరోపించారు. ప్రజలను ప్రతిపక్ష పార్టీల నేతలను వేధించడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. గురువారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రత్యర్థులను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రత్యర్థులపై రౌడీ షీట్లు తెరవడానికి సమయం వెచ్చిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడిపై మహిళ ఫిర్యాదు చేస్తే 45 రోజుల వరకు ఎందుకు జాప్యం జరిగిందని చెప్పి మరి ఆయన ప్రశ్నించారు. మంత్రి తమ్ముడికి ఏ హోదా ఉన్నదని భారీ పోలీస్ రక్షణ కల్పిస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కార్యకర్త సత్యనారాయణ ఇల్లును మంత్రి ఇటీవల కూలగొట్టించారని బీఆర్ఎస్ కార్యకర్తలు ఫిర్యాదు చేసిన పోలీసులు తీసుకోవడం లేదని వాపోయారు. ప్రతిపక్షంలో ఉండగా మధిర ఎమ్మెల్యే ప్రస్తుత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చీటికి మాటికి మంత్రికి వచ్చేవారని ఇప్పుడు మహిళల రోదనలు వినిపించడం లేదా అని చెప్పి నిలదీశారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉన్నదా అని ప్రశ్నించారు. ఈ అంశంలో ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని లేకపోతే కోర్టులను ఆశ్రయిస్తామని చెప్పి స్పష్టం చేశారని. ఏదైతే మంతనిలో ఇక్కడ పోలీసుల వ్యవస్థ ఏ విధంగా ఉన్నది అని అంటే ప్రతిపక్షాలు గొంతు మరి విప్పితే ఏదో రకమైన అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఈరోజు మేము టీజీటీవీ పేరుతోటి మరి ఏదైతే ఇక్కడ ప్రశ్నిస్తూ ఉన్నామో ప్రభుత్వాన్ని దాన్ని టీజీటీవీ గొంతు నొక్కడానికి కూడా నాపైన ఇప్పటికే 2 అక్రమ కేసులు పెట్టిండు. నాకు ఏదైతే చౌరస్తాల మరి రూమ్ ఉన్నదో ఆ రూమును మరి అక్రమ కట్టడం అని కూలగొట్టిరు. దాని పక్కనే కాంగ్రెస్ నాయకుడు ప్రస్తుత మరి ఎంపీటీసీ వాళ్ళ ఇల్లు ఉన్నది, దాన్ని మాత్రం ముట్టుకోలేదు. ఇటు మరి ఏదైతే ఇక్కడ కాంగ్రెస్కు సంబంధించి మరి మంతని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అక్రమంగా రోడ్డును ఆక్రమించి షెడ్ వేసిండు, దాని మీద చర్యలు లేవు. కానీ టీజీటీవీ ద్వారా మరి ప్రశ్నిస్తున్నామని చెప్పి మరి ఇప్పటికే నా రూమును కూలగొట్టడం జరిగింది. నేను భూమిని కొనుగోలు చేసినో అది సాదా బయానం ద్వారా కొనుగోలు చేసినో అది ప్రస్తుతం ఏదైతే మరి ఇక్కడ ప్రోహిబిటెడ్ లిస్టులో ఉండడంతో ఇంకా రిజిస్ట్రేషన్ కాని మూలంగా ఆ పక్క
ల్యాండ్ అతను కబ్జా చేస్తే పోలీసులే దగ్గరుండి ఆయనకు ఫెన్సింగ్ వేయించిండ్రు, దాని మీద ఫిర్యాదు చేస్తే కనీసం పట్టింపు లేదు, అక్కడికి వెళ్తే కేసులు నమోదు చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్న పరిస్థితి. మరోవైపు ఇప్పటికే మరి 2 కేసులు నమోదు చేసిండ్రు, రోడ్డు మీద కనబడితే చాలు కేసు నమోదు చేయమని చెప్పి ఇక్కడ మరి వాళ్ళకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. ఈ విషయంగా మరి ఏదైతే పోలీసు ఉన్నతాధికారులను కలిసినా కూడా దాని మీద చర్యలు శూన్యం. ఎవరైతే ఎస్ఐ తప్పుడు కేసులు పెడతా ఉన్నాడని చెప్పి మరి ఫిర్యాదు చేసినామో మరి ఆ సిపి కూడా మళ్ళీ అతనికే మరి రాసి పంపడాన్ని బట్టి చూస్తే పోలీసు డిపార్ట్మెంటు ఏ రకంగా పనులు చేస్తూ ఉన్నదో ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. మరోవైపు ఏదైతే 2004 నుంచి 2014 వరకు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఇక్కడ ఏదైతే మంతనిలో ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి పూర్తి స్థాయిలో అణచివేతలకు పాల్పడ్డారు. ఎవరైనా ఎక్కువ మాట్లాడితే మరి 2-3 కేసులు చేసి వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడానికి మరి వెనకాడలేదు. ఏకంగా మరి మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు పుట్టమది ఎవరైతే ఉన్నారో ఆయన శ్రీధర్ బాబుకు రాజకీయ మరి ప్రత్యర్థిగా ఉన్న సమయంలో ఆయన మీదనే స్వయంగా రౌడీ షీట్ ఓపెన్ చేసిండు. ఆయన మీద ఉన్న కేసులు ఏంటి అంటే మరి ఏదైతే రైతులకు ఎరువులు అందుతలేదని ధర్నాలు చేసి, అదేవిధంగా విద్యుత్ సరిగా లేదని సబ్ స్టేషన్లను ముట్టడి చేసి, ఇలాంటి కేసులన్నింటినీ రాజకీయపరమైన మరి ధర్నాలు రాస్తారోక కేసులను సాకుగా చూపి మరి ఆయన మీద రౌడీ షీట్ ఓపెన్ చేసిన పరిస్థితి, ఆయన బంధువుల మీద రౌడీ షీట్ ఓపెన్ చేసిన పరిస్థితి, ఆయనకు అనుచరులుగా ఉన్న వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేసిన పరిస్థితి. మళ్ళీ తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ రౌడీ షీట్లను ప్రారంభించిండ్రు. ఏదైతే మహాముత్తారం మండలానికి సంబంధించి మాజీ జడ్పీటీసీ మరి వాళ్ళ భార్య ప్రజెంట్ సర్పంచ్గా ఉండే ఆ సర్పంచ్ భర్త మాజీ జడ్పీటీసీ మందల రాజిరెడ్డి మీద ఆల్రెడీ మరి ఇక్కడ రౌడీ షీట్ ఓపెన్ చేసిరు. అదేవిధంగా మహాముత్తారం మండలం యూత్ అధ్యక్షుడి మీద కూడా రౌడీ షీట్ ఓపెన్ చేసిన పరిస్థితి. మరి మంతని వ్యాప్తంగా ఎవరు కూడా మరి ఇక్కడ ప్రశ్నించిన వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతూ ఉన్నారు. మరోవైపు పోలీసులు తమ మాట వినే పోలీసులకు మాత్రమే పోస్టింగ్లు ఇచ్చి వాళ్ళు మరి ఇక్కడ ముందట కనబడరు, వెనక నుంచే మరి బ్యాక్ డోర్ రాజకీయాలు చేస్తారు. మరి ఇక్కడ మంత్రికి సంబంధించిన నాయకులందరూ కూడా మరి ఎవరైతే మరి వివిధ సాధారణ ప్రజల నుంచే కంప్లైంట్లు ఇప్పించి వెనక ఉండి వీళ్ళు మాత్రం ఖచ్చితంగా కేసులు నమోదు చేయిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి మరి అక్రమ కేసులు మీరు ఎన్ని పెట్టినా భయపడేది లేదు, మేము ప్రశ్నించాము, ఆపమని చెప్పి ఖచ్చితంగా మరి మీరు ఏదైతే మీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారో మరి మీ చట్టమే ఫైనల్ కాదు, దీని మీద న్యాయస్థానాలు ఉంటాయి, న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తామని చెప్పిన పరిస్థితి. మరోవైపు ఏ రకంగా మరి మంత్రి ఇక్కడ వేధింపులకు గురి చేస్తూ ఉన్నాడో నిన్న మరి తెలంగాణ భవన్ వేదికగా మరి ఇక్కడ ప్రజలందరికీ మరి ఆ వివరాలను కూడా వెల్లడించిండు పుట్ట మధుకర్ అనే అంశాన్ని మరి గమనించాలి. ఏదైతే గతంలో చేసిన వేధింపుల మూలంగానే 2014లో మరి ఇక్కడ మరి బ్రహ్మాండమైన తీర్పునిచ్చిర్రు ఇక్కడ మంత్రి ప్రజలు. మళ్ళీ అదే వేధింపులకు పాల్పడితే తిరిగి 2028లో 2014లో జరిగిన పరిస్థితులే పునరావృతం అవుతాయి అనే విషయాన్ని ఇక్కడ కాంగ్రెస్ నాయకులు గమనించాలి. తప్పు చేస్తే మరి కేసు పెడితే తప్పు లేదు, కానీ తప్పుడు కేసులు పెడితే మాత్రం ఇక్కడ జనాలు అనేది గమనిస్తూ ఉన్నారు. ఈరోజు గతంలో 2004 నుంచి 14 వరకు మీడియా అనేది వాళ్ళ కనుసన్నలలో ఉండేది. ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళ కనుసన్నలలో ఉన్న సోషల్ మీడియా అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఉన్నది. మరి ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తున్నారు అనేది విషయాన్ని గమనించాలి. అదేవిధంగా పోలీసులు కూడా 5 సంవత్సరాల పోస్టింగ్ల కోసం తప్పుడు కేసులు పెడితే రేపు కోర్టుల చుట్టూ వాళ్ళే తిరగాలి. రేపు ఏదైనా జరిగితే మరి భవానీ సేన్ లాంటి వాళ్ళు ఏ విధంగా అయితే డిస్మిస్ అయినో మరి పోలీసులు కూడా గమనించాలి. తప్పుడు కేసులు పెడితే మరి వాళ్ళను కూడా విడిచిపెట్టేది లేదని చెప్పి నిన్న రోజున పుట్ట మధుకర్ హెచ్చరించిన అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.